నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా ఇంతకుముందు వీడియోలో బౌద్ధ నిర్మాణాలు అయితే చూశారు కదా. ఇప్పుడైతే మేము నారాయణీ నదికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. విజయవాడ నుంచి నేపాల్కి ఎలా రావాలో అయితే చెప్పాను కదా. మరి ఇంతకుముందు 3 వీడియోస్లో కూడా నేను మా భక్త సమాజానికి సంబంధించిన వారికి ఫుడ్ ఎలా వడ్డిస్తారన్నది మీకు అసలు నేను చూపించనే లేదు కదా. సరుకులన్నీ కూడా ఒక 10 రోజుల ముందే బయలుదేరి నేపాల్ అయితే వచ్చేస్తాయి. వాటిని భద్రంగా అయితే వీళ్ళు దాచి వాడుతూ ఉంటారనమాట. దానిలో భాగంగానే మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నాను. ఎక్కడికక్కడికి ట్రావెలింగ్లో మాతో పాటు సరుకులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ప్రతి పూట కూడా 250 మంది భక్తులకి కూడా ప్రతి పూట ఉదయం పూట టిఫిను 2 పూట్ల భోజనంతో సహా వడ్డీ చేయిస్తారు ఈ బృందం. ఇలా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మేమైతే నేపాల్ బోర్డర్లో ఉన్న సనౌలీ దగ్గర స్టే చేసాము. అక్కడి నుంచి మా బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఇప్పుడైతే నారాయణి తీరానికి అయితే వెళ్తున్నాం. నారాయణీ నది హిమాలయాల నుంచి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ముక్తినాథ్ దగ్గర మనం గండకీ నది అని పిలుస్తాము. ఇక్కడ పోఖ్రా నుంచి బయలుదేరుతున్నప్పుడు నారాయణి ఘాట్కి వెళ్తున్నాం కదా, ఆ ఏరియాలో అయితే నారాయణీ నదిగా అయితే పిలువబడుతుంది. ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్ళబోతున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్రూ బ్రిడ్జ్ కూడా ఉంటుందట. నారాయణీ నదిని చూసిన తర్వాత స్క్రూ బ్రిడ్జ్ కూడా చూసేసిన తర్వాత పోఖ్రాకి అయితే చేరుకొని అక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ముక్తినాథ్ ప్రయాణం అయితే చేస్తాం. ఇక ఇక్కడ వీడియోలో అయితే మీరు చూడొచ్చు, చాలామంది అనమాట, దగ్గరగా 250 మంది యాత్రికులు. వీళ్ళతో పాటు మేమందరం కలిసి వచ్చాము. మేమందరం ఒకే ఏరియాకి సంబంధించిన వాళ్ళమంతా ఒక బ్యాచ్గా ఉంటూ అల్లరిగా, మామూలుగా అయితే లేదండి, ఎంతో సందడిగా అల్లరి చేస్తూ ఆటపాటలతోటి ట్రావెలింగ్ ఏమాత్రం విసుగు రానివ్వకుండా అయితే మా జర్నీ అయితే సాగుతూ ఉంది. ఈ డే 4లో భాగంగా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే మేము సనౌలీ దగ్గర స్టే చేసినటువంటి హోటల్స్. వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న వారంతా కూడా శ్రీ భాష్యకార భక్త సమాజం వారి ఆర్గనైజర్స్. వీళ్ళ వల్లనే మా ట్రిప్ అయితే ముందుకు సాగుతుంది. వీళ్ళంతా కూడా ట్రిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళల్లో మనకి కుకింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ వరకు కూడా అందరూ ఉంటారనమాట. అంటే ఈ టూర్లో కనుక ఎవరికైనా అనారోగ్యం లాంటిది ఏదైనా వచ్చినా సరే వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని కూడా ఈ టూర్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక సనౌలీ నుంచి మేము నారాయణి ఘాట్కి అయితే వెళ్తున్నాము. అసలు ఈ దారులు చూసారండి, నేపాల్ మొత్తం కూడా హిమాలయాల్లో లొకేట్ అయి ఉంది కాబట్టి ఎంత మలుపులుగా ఉంటాయంటే టర్నింగ్స్ చాలా లాంగ్ టర్నింగ్స్ అనమాట. అందులోనూ ఎన్ షేప్లో ఉండే టర్నింగ్స్ అయితే ఇంకా డేంజరస్ టర్నింగ్స్. కొన్ని చోట్ల అయితే రోడ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి, కొన్ని చోట్ల అసలు రోడ్స్ ఇన్కంప్లీట్గా ఉండి స్టార్ట్ చేస్తున్నారనమాట. అక్కడైతే వెహికల్స్ అసలు స్కిడ్ అయిపోవడం లాంటిది కానీ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే బస్సు లోయలోకి పడడం అయితే గ్యారంటీ. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, వెహికల్స్ ఆగిపోతే గనక అక్కడ క్లియర్ అవ్వడానికి చాలా సమయం అయితే పడుతుంది. ఇక మేమందరం కూడా బస్సులో కొంచెం ఆటపాటలతో కానీ లేదా సరదాగా దేవుడి భక్తి గీతాలు పాడడం కానీ ఇలాంటి వాటితో అయితే మా జర్నీ మొత్తం సాగుతుంది. అలాగే మధ్యలో నేనైతే కొన్ని బాగున్న లొకేషన్స్లో అయితే వీడియోస్, ఫొటోస్ అలాంటివి తీసుకోవడం కూడా చేస్తూ ఉంటాను. నేను చేస్తున్న యాత్రలో అయితే 250 మంది యాత్రికులు అయితే ఉన్నారు. ఇలా కొండ కోనల్లో ఇలా ట్రావెలింగ్ చేస్తూ మేమైతే దేవఘాట్కి అయితే చేరుకున్నాం. దేవఘాట్ దగ్గరే గండకీ నది నారాయణీ నదిగా మారుతుంది. మేము మొత్తం కూడా 5 బస్సుల్లో బయలుదేరి ఇలా దేవఘాట్కి అయితే చేరుకున్నాము. దేవఘాట్కి చేరుకున్న తర్వాత నారాయణీ నది వద్దకు వెళ్ళి సాలగ్రామాలు ఏమైనా దొరుకుతాయేమోనని కూడా చూసాము. అంటే సాలగ్రామాల గురించి తెలుసు కదండి, ఆ స్టోరీని అయితే నేను ముక్తినాథ్ యాత్ర చేసేటప్పుడైతే డీటెయిల్డ్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే దేవఘాట్కి అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ నేపాల్లో ఏ టెంపుల్ చూసినా సరే నేపాల్ వల్ల ఆర్కిటెక్చర్ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అలాగే దేవాలయాలకు కూడా మనలాగా గోపురాలు లాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ ఏరియా అయితే అసలు సేమ్ నాకు ఇండియా లాగానే కనిపిస్తుందండి. ఇదిగోండి అక్కడ మీ నేమ్ బోర్డు కూడా చూడొచ్చు, దేవఘాట్ అనమాట. ఇక్కడే మనకి ఈ ఎంట్రన్స్లో నుంచి ఒక 500 మీటర్లు కనుక నడుచుకుంటూ వెళితే మనం నారాయణీ నది ఒడ్డుకైతే చేరుకుంటాము.
ఇక్కడున్న మరొక ప్రత్యేకత ఏంటి అనంటే మన వైపు ఉండే నదులు ఎర్రని నీళ్ళని కలిగి ఉంటే ఇటువైపు ఉన్నటువంటి నదులన్నీ కూడా తెల్లటి నీళ్లతోటి దర్శనమిస్తాయి. అలాగే ఇసుక కూడా ఇక్కడ తెల్లగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కట్టుకునేటువంటి ఇళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటాయి. అందరూ కూడా ఒకే మోడల్లో కడుతూ ఉంటారు. మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించదు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేపాల్లో 2083 సంవత్సరం జరుగుతుందట. వాళ్ళ అధికారిక క్యాలెండర్ ప్రకారం, ప్రాచీన క్యాలెండర్ ప్రకారం వాళ్ళైతే ప్రజెంట్ 2083 సంవత్సరంలో ఉంది. ఆ 2083 సంవత్సరం ప్రజెంట్ ఉన్న 2026 సంవత్సరానికి సరిసమానంగా ఉంటుంది. కాబట్టి ఇక డేట్స్లో కానీ తిథుల్లో కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇలా మేము చూసుకుంటూ నారాయణి నదిలోకి అయితే చూద్దామని చెప్పి నది ఒడ్డుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ నారాయణి నదినే ముక్తి నదిలో మనం గండకీ నది అని పిలువబడుతుంది. ఇది దేవఘాట్లో ప్రజెంట్ అయితే త్రిశూలి మరియు కాళీగండకి అనే 2 నదులు సంగమం వలన నారాయణీ నదిగా అయితే పిలువబడుతుంది. అనేకమైనటువంటి హిమనదులు, హిమాలయాల్లో ఉన్న మంచు కొండలు, అలాగే వర్షపు నీరు ఇవన్నీ కలిసి నారాయణీ నదిగా అయితే ఏర్పడతాయి. ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ నుంచే వస్తుంది అనుకోవాలి. మేమైతే ఇలా సరదాగా రాళ్ళనైతే ఒకదానిపైన ఒకటి పేర్చి ఇల్లులాగా అయితే కట్టేశాము. ఇదిగోండి అక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళైతే మా బాబాయ్ వాళ్ళు కూడా అలా పేర్చడం సరదాగా అనిపించి మాతో పాటు వచ్చి అలా ఇళ్ళనైతే కడుతున్నారు. తిరుమలలో కూడా ఇలాగే కడతాం కదండి. ఇలా కడితే గనక ఇల్లు కట్టుకుంటాము అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళని చూసేసరికి చాలా బాగున్నాయి అనిపించింది అనమాట. వర్షపు నీటికి కానీ అలాగే నదిలో కొట్టుకొచ్చేటువంటి వాటర్కి కానీ మరింతగా నునుపు తేలి ఇలా గుండ్రాయిలాగా ఫామ్ అవుతూ ఉంటాయి. చాలామంది అయితే ఇక్కడ రాళ్ళని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇంట్లో పత్రాలుగా కానీ లేదా గుండ్రాయిలా కానీ అట్టు పెడదామని చెప్పి ఈ విధంగా అయితే చేస్తున్నారు. మరికొన్ని చోట్లయితే ఇలా నీటిని సూర్యభగవానికి నమస్కారం పెట్టి నీటినైతే అర్పిస్తున్నారు. ఇక మేము కూడా ఇదేదో బాగుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి లోతు తక్కువగా ఉన్న ప్లేస్లో అయితే సూర్యభగవానుడు ఎటువైపు అయితే ఉంటాడో అటువైపు తిరిగి మేము నీటినైతే చూపించి నమస్కారం అయితే చేసుకున్నాం. అలాగే ఏమైనా తప్పొప్పులు ఉంటే కనుక వాటిని మన్నించమని కూడా వేడుకుంటూ మేము ఆ సూర్యభగవానికి అయితే దండం పెట్టుకోవడం జరిగింది. ఇక నారాయణీ నదిలో ఉన్న ఇసుక కానీ వాటర్ కానీ తెల్లగా ఉంటూ ఎక్కడికక్కడ ఎన్నో కిలోమీటర్ల చొప్పున ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే 7 చిన్న నదులు కలిసి ఈ నారాయణీ నదిగా అయితే ఏర్పడుతుంది అని చెప్పి చరిత్ర చెప్తుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే హిమాలయాల్లో పుట్టినటువంటి అనేక ఉప గండకీ నదులన్నీ కలిసి ఒక నారాయణి నదిగా ఏర్పడింది అని చెప్పి చెప్తారు. అది కూడా దేవఘాటు వద్ద మాత్రమే త్రిశూలి మరియు కాళీగండకీ నదులు సంగమంగా ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ నుంచి అన్ని ఉపనదులు కలిసినటువంటి ఈ నదిని నారాయణీ నదిగా అని పిలుస్తారు. అలాగే నది ఒడ్డున మేమందరం కలిసి కొన్ని రామశ్లోకాలు అయితే చెప్పడం జరిగింది. తరువాత ఒక పక్కగా అయితే ఏదో పూజ జరుగుతున్నట్టుంది. చాలామంది అక్కడి వాళ్ళు, నేపాలీ వాళ్ళందరూ కలిసి భజన లాంటిదైతే సంకీర్తనతో చేస్తున్నారు. ఇదేదో ఇంట్రెస్ట్గా ఉందనిపించి మేము కూడా వచ్చాము. ఆ భజనలకు తగ్గట్టుగా అయితే మేము కూడా 2-3 స్టెప్స్ అయితే వేయడం జరిగింది. మీరు మా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇలా ఇక్కడ కూడా కాసేపు భజన అయితే చేసిన తర్వాత మేము అక్కడ స్క్రూ బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంటుంది అని తెలిసిన తర్వాత అది కూడా చూద్దామని చెప్పి అయితే బయలుదేరామండి. ఇక్కడ నేపాల్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే గండకీ నది చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ చోట్లయితే స్క్రూ బ్రిడ్జ్ని నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే చిన్న బ్రిడ్జెస్కి అయితే అసలు లెక్కే లేదు. స్క్రూ బ్రిడ్జ్ అయితే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక మరపురాని జ్ఞాపకం అని అయితే చెప్పొచ్చు. చాలా హైట్లో అయితే ఈ స్క్రూ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. దీన్ని చూస్తుంటే ఒక రకంగా కిందకి అంటే నది వైపుకి కనుక మనం చూస్తూ ఉంటే అంత హైట్లో నుంచి స్క్రూ బ్రిడ్జ్ పైన చూస్తుంటే కళ్ళు తిరగడం అయితే ఖాయం. అంతగా అయితే చాలా హైట్లో నిర్మించారు. ఈ నారాయణి నది మొత్తం పొడవైతే 630 కిలోమీటర్లు ఉంటుందట. అంటే 391 మైళ్ళు ఉంటుంది. నేపాల్లో అయితే 83 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తర్వాత హిమాలయాల నుంచి భరత్పూర్ గుండా ప్రవహించి మన భారతదేశంలో గంగా నదిలో అయితే కలుస్తుంది. కాబట్టి మన భారతదేశంలో కూడా ఈ నారాయణి నది అయితే ప్రవహిస్తుంది. చూడండి స్క్రూ బ్రిడ్జ్ ఎంత హైట్లో ఉందో.
ఆ హైట్ చూస్తుంటేనే చిన్నపిల్లలకైతే ఒక రకంగా కళ్ళు తిరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా మంచి స్పాట్ అనమాట. ఈ దేవఘాట్ చూసిన తర్వాత మేమైతే గజేంద్ర మోక్షం స్థలానికి కూడా వెళ్దామని చెప్పైతే ప్లాన్ చేశాము. కానీ అనుకోకుండా అయితే వర్షం వచ్చింది. వర్షం రావడం వల్ల అయితే ఆగిపోయాం. నేపాల్ మొత్తం ఒక రకంగా టూరిజం పైన మాత్రమే ఎక్కువగా ఆదాయాన్ని గడిస్తుందని నాకైతే గట్టి నమ్మకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్లేస్ చూసినా ఎక్కడ చూసినా అది టూరిజంకి సంబంధించింది అయి ఉంటుంది. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా చాలా ఎక్కువ. అంటే నేపాలీ ప్రజలకు కాదు, టూరిస్టులకి మాత్రం చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. ఈ విధంగా మేము అన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుక్ చేయడం అయితే జరిగింది. ఎవరికి వారం అందరం కలిసి భోజనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మేము పోఖ్రాకి అయితే చేరుకోవాలి. పోఖ్రాకి చేరుకున్న తర్వాతనే మా అసలైన ప్రయాణం మొదలవుతుంది. అది ముక్తినాథ్ కోసం. ముక్తినాథ్ యాత్ర కోసం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే నేను చాలా బాగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దాని గురించి చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి కదా, చాలా ఫేమస్ టెంపుల్ కదా. సో ఇక మేము భోజనం చేసిన తర్వాత అయితే పోఖ్రాకి వెళ్దామని చెప్పి అయితే రిటర్న్ అయితే బయలుదేరాము. ఇక్కడ మన తిరుపతిలో లాగా ఎక్కడానికి ఒక దారి, దిగడానికి ఒక దారి లాగా ఉండదండి. నేపాల్లో ఒకే వన్ వే ఉంటుంది. కొండపైన జాగ్రత్తగా చూసుకుంటూ లోయల్ని తప్పించుకుంటూ ఎన్ షేప్లో ఉన్నటువంటి మలుపుల్ని తప్పించుకుంటూ ఎంతో కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ చేయాలి. మేం బయలుదేరేసరికి ఫుల్ వర్షం కావడంతో బస్సులో ఉన్న భక్తులైతే కొంతమంది ఇలా దేవుని సంకీర్తనలు అయితే పాడుతున్నారు. నేపాల్లో కొండ ప్రాంతంలో ఉన్న భూభాగంలో అయితే ప్రతిరోజు క్లైమేట్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 12 గంటల వరకు కూడా ఎండ వస్తే 12 తర్వాత నుంచి మబ్బు పట్టి వర్షం పడుతుంది. అసలే కొండ మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి అనుకుంటే చూస్తున్నారు కదండి. మేము ప్రయాణం చేసేటప్పుడు ఎంత కుండపోత వర్షం పడుతుందో కొంచెం అయితే భయం వేసింది. కానీ ఒక పావుగంట ఒక ఏరియాలో వర్షం పడితే అది అక్కడ ఆగిపోయి తర్వాత మరొక ఏరియాలో వర్షం పడుతుంది. ఈ విధంగా డిఫరెంట్గా ఇక్కడ వాతావరణం అయితే ఉంటుంది. నేను అడిగితే నాకేం తెలిసింది అనంటే ఇక్కడ పోఖ్రాలో కానీ నేపాల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో కానీ కంటిన్యూస్గా 365 రోజులు వర్షం పడుతుందట. సో మొత్తానికైతే పోఖ్రా చేరుకున్నాము. ఇక్కడ నుంచి అసలైన ప్రయాణం అయితే మొదలవుతుంది. ముక్తినాథ్ యాత్ర ఎలా జరిగింది, ఆ ట్రెక్కింగ్ అనేది కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి, ఎంత థ్రిల్లింగ్గా ఆసక్తికరంగా మా డ్రైవింగ్ భయంకరంగా జరిగింది అన్నది నేను తర్వాత వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్తో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.